హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ లైఫ్లోకి ఎవరైనా కొత్త పర్సన్ అనే వాళ్ళు రాబోతున్నారా అనేది మనం చూద్దాం. ఇక్కడ నేను 3 పాయల్స్ పెట్టానండి. పాయల్ 1, పాయల్ 2, పాయల్ 3. మీకు నచ్చిన పాయల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. టైం స్టాంప్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అక్కడ టైం స్టాంప్స్ బట్టి మీకు నచ్చింది మీరు ఫాలో చేయొచ్చు. మీకు కనుక నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్స్ అనేవి షేర్ చేయండి. మీకు కనుక నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. ముందుగా మనం ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క లైఫ్లోకి ఎవరైనా కొత్త పర్సన్ అనే వాళ్ళు వస్తారా లేదా అనేది ముందు మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూవర్స్ వాళ్ళ లైఫ్లోకి అసలు ఎవరైనా కొత్త పర్సన్ అనే వాళ్ళు వస్తారా రారా. ఈ 3 కార్డ్స్లో ఏముంది అనేది మనం లాస్ట్లో చూద్దామండి. ఇవంతా పక్కన పెడదాం. చూద్దాం యూనివర్స్ ఎవరైనా ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి సెండ్ చేస్తుందేమో అనేది చూద్దాం మనం. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, మేబీ తన లవరే అవసరం లేదండి, ఒక మంచి ఫ్రెండ్ కూడా అవ్వచ్చు, లేకపోతే కెరియర్లో మీకు హెల్ప్ చేసే వ్యక్తి ఎవరైనా కూడా కావచ్చు. చూద్దాం. Nine of Swords, Queen of Wands, okay, 5 of Pentacles, 2 of Pentacles, Page of Wands. సూన్ మీ లైఫ్లోకి ఒక క్వీన్ లైక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పర్సన్ అనే వాళ్ళు రావచ్చండి. మేబీ మేల్ ఫీమేల్ బోత్ ఎవరికైనా వర్తించవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వెరీ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అనే వాళ్ళు తప్పకుండా మీ లైఫ్లోకి అనేది వస్తారండి. ఈ పర్సన్స్ రావడం వల్ల ఏంటంటే మీ లైఫ్లోకి అనేవి కొంచెం పాజిటివ్ చేంజెస్ అనేవి కూడా జరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. వీళ్ళు మీకు చాలా గైడెన్స్ అనేది కూడా ఇస్తారండి. మీ కెరియర్ పరంగా మేబీ మీ ఆఫీస్లోని ఎవరైనా మీకన్నా హయ్యర్ అఫీషియల్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు తప్పకుండా ఇంకొంచెం మిమ్మల్ని ఇంప్రూవ్ అయినట్టు, బెటర్ అయినట్టు మీ లైఫ్లో మీరు కెరియర్ పరంగా మోర్ అనేది కూడా పుష్ చేస్తారు. ఈ పర్సన్స్ వల్ల మీ లైఫ్లోని కెరియర్ పరంగా మీకు చాలా గ్రోత్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ గైడెన్స్ కూడా మీకు వాళ్ళు అనేది ఇస్తారండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలి, ఏం చేస్తే మనం బాగుంటాము అన్న దీనికోసం ఇక్కడ ఏంటంటే కొంచెం చైల్డ్ లైక్ బిహేవియర్ కూడా కనిపిస్తుంది. అదే యాక్చువల్గా ఏంటంటే మీరు మీ లైఫ్లోని ఎలా ముందుకు వెళ్ళాలో ఏంటో తెలియక కొన్ని సిల్లీ మిస్టేక్స్ అనేవి చేస్తున్నారండి. దానివల్ల కూడా ఏంటంటే మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా ఉన్నాయి. అలాగే నైట్ టైం మీకు నిద్ర కూడా సమయంగా పట్టట్లేదు. ఏంటి నా లైఫ్ ఎలా అవుతుంది, ఏం జరుగుతుందో ఏంటో నాకే తెలియట్లేదు అన్న ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్లో కూడా మీరు అనే వాళ్ళు ఉంటున్నారండి. కానీ ఇప్పుడు మీరంతా అంటే ఓవర్ స్ట్రెస్, ఓవర్ బర్డెన్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదండి. తప్పకుండా మీ లైఫ్లోకి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అనే వాళ్ళు వస్తారు. మీ లైఫ్లో ఏమున్నా సరే మీకన్నా ఎక్కువగా కేర్ తీసుకొని చాలా సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని ముందుగానే తీసుకువెళ్తారు. బాటమ్ ఆఫ్ ద డెక్ 10 of Swords వచ్చింది. ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే ఉందో ఒక ప్యాటర్న్ అనేది తప్పకుండా అదనేది క్లోజ్ అనేది అయిపోతుందండి. ఒక న్యూ స్టార్ట్, కొత్త వ్యక్తి రావడం వల్ల మీ లైఫ్లో ఏంటంటే ఒక న్యూ స్టార్ట్ అండ్ ఒక న్యూ బిగినింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది. మీరు లైఫ్లో చాలా బాగా ప్రోగ్రెస్ అనేది అవుతారు. ఈ 3 కార్డ్స్లో ఏముందో కూడా చూద్దాం. ఓకే, ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ డూయింగ్. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు. ఐ విష్ ఐ కుడ్ చేంజ్ మై పాస్ట్. మీ పాస్ట్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఐ రిగ్రెట్
టు హైడ్ ట్రూత్ ఫ్రమ్ యూ. ఏవైనా అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏమొస్తుందంటే మీరు ఎవరితోనే ఎక్కువగా ఓపెన్ అప్ అనేది అవ్వరండి. అవ్వకపోవడం వల్ల క్లోజ్డ్ గా ఉండడం వల్ల కూడా మీ విషయాలు అనేవి మీరు ఎవరితోని షేర్ చేసుకోరు. కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఏంటంటే మనం పాస్ట్ ని ఎలాగా మనం చేంజ్ చేయలేము, ముందుకు ఇంకా బాగా వెళ్ళాలి, డెవలప్ అవ్వాలి అన్న దీనికోసం మీరు అనేవారు ఆలోచించుకుంటూ ఉంటున్నారండి. అలాగే ఈ వచ్చే పర్సన్ కూడా ఒక లైక్ మెంటర్ లాగా, ఒక టీచర్ లాగా మిమ్మల్ని గైడ్ చేసి మీ జీవితాన్ని ఇంకా ముందుకు అనేది తీసుకువెళ్తారు. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ కూడా చూద్దాం. వాళ్ళ లైఫ్ లోకి ఎవరైనా న్యూ పర్సన్ అనే వాళ్ళు రాబోతున్నారా? ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళ లైఫ్ లోకి నెక్స్ట్ ఎవరైనా రాబోతున్నారా? ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఒక కొత్త పర్సన్ ఎవరైనా వాళ్ళ లైఫ్ లోకి రాబోతున్నారా? సన్ కార్డ్, Ten of Swords, okay, Eight of Cups, Seven of Swords, Star card, okay, bottom of the deck, High Priestess. మీ లైఫ్ లోకి ఒక చార్మింగ్ అనే అట్రాక్టివ్ పర్సన్ అనేది మీ లైఫ్ లోకి రాబోతున్నారండి. మేబీ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా సరే మీ లైఫ్ లోకి అనేది రాబోతున్నారు. ఇక్కడ మీరు ఏదైనా కాలేజీల్లో కానీ లేకపోతే ఆఫీసుల్లో కానీ ఉన్నా సరే మీ లైఫ్ లోకి ఒక వెరీ వెరీ ఎనర్జెటిక్ అండ్ పాజిటివ్ వైబ్రేషన్ పర్సన్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు. మీరు ఇక్కడ ఈ కార్డ్స్ బట్టి ఇక్కడ మీ ఎనర్జీ ఏంటనేది కనిపిస్తుందంటే మీరు కొంచెం నెగిటివిటీలోని సాడ్ గా ఉండడం కూడా ఉన్నారండి. ఓవర్ బర్డెన్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ఫుల్ గా కూడా మీరు అనే వాళ్ళు ఉన్నారు. తప్పకుండా ఈ కొత్త పర్సన్ అనే వాళ్ళు మీ లైఫ్ లోకి రావడం వల్ల మీ లైఫ్ లోని పాజిటివ్ చేంజెస్ అనేవి చూస్తారండి. ఇక్కడ మీది ఏంటంటే ఈ సిచ్యువేషన్ బట్టి అంటే మీరు ఏదో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లోని అదే ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుందండి. మేబీ ఎవరితోనైనా హార్ట్ అనేది బ్రేక్ అవడం వల్ల కూడా మీరు అందరికీ జనాలందరికీ దూరంగా వెళ్ళిపోదాము, మనం ఒక ఫార్ అవే ప్లేసెస్ వెళ్ళిపోదాము అన్న సిచ్యువేషన్ లోనే అని మీరు ఉన్నారు. అలాగే చాలా ఓవర్ బర్డెన్ గా స్ట్రెస్ఫుల్ గా కూడా మీరు అనే వాళ్ళు ఇక్కడ ఫీల్ అవుతున్నారు. కానీ మీరు ఆ స్ట్రెస్ ని దాంట్ని అన్నిటిని వదిలేయండి. లైక్ ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది, సన్ కార్డ్ వచ్చింది. సో మీ లైఫ్ అనేది చాలా బ్రైట్ గా కూడా ఉండబోతుందండి. బాటమ్ ఆఫ్ ద డెక్ లో హై ప్రిస్టెస్ కూడా వచ్చింది. వీళ్ళు చాలా ఇంట్యూషన్ పవర్ కలిగిన వాళ్ళు అయి ఉంటారండి. ఏది మంచి ఏది చెడు అనేది గైడెన్స్ అనేది మీకు పర్ఫెక్ట్ గా ఇస్తారు. మేబీ మీ రిలేషన్ ముందు ఫ్రెండ్షిప్స్ తో స్టార్ట్ అవ్వచ్చు. ఇన్ ఫ్యూచర్ అయితే ఒక మంచి రిలేషన్ కూడా టర్న్ అవడానికి అనేది ఛాన్స్ అయితే ఉంది. మన కార్డ్స్ కూడా చూద్దాం. మీరు డిప్రెషన్ లో ఉన్నారు. అలాగే పాత వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే బాగున్నాం అని కూడా ఆలోచనలు అయితే మీకు ఉందండి. ఐఎమ్ డైయింగ్ ఫర్ యూ, కమ్ బ్యాక్ ప్లీజ్ అని వచ్చింది. ఇక్కడ నేను చెప్పాను కదా మీరు ఏదో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారని చెప్పేసి. అలాగే మీరు వాళ్ళ కోసం వస్తే బాగున్నాను దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కానీ మనసులో ఎక్కడో మళ్ళీ తిరిగి వస్తే బాగున్నాను ఆలోచన కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్టాండ్ ఇన్ మై ఫేవర్. కొత్త వాళ్ళు తప్పకుండా మీకోసం స్టాండ్ తీసుకునే మనుషులు అయి ఉంటారండి. మిమ్మల్ని ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా వదిలిపెట్టరు. వెయిటింగ్ ఫర్ పాజిటివ్ రెస్పాన్స్. మీరేంటంటే ఇంకా పాతది పాస్ట్ ఇస్ పాస్ట్ అయిపోయింది వదిలేండి, వాళ్ళ నుంచి ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు. కానీ అలాంటిది ఏం రాదండి. వాళ్ళని మీరు వదులుకోవడమే మంచిది. అదే మీ లైఫ్ కి మీ భవిష్యత్తుకు కూడా చాలా మంచిది. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా యూఎస్ పాయిల్ 3 అనేది సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్ లోకి ఎవరైనా కొత్త పర్సన్ అనే వాళ్ళు వస్తారా? ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కింగ్ ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఓకే, టూ ఆఫ్ స్వార్డ్స్, హ్యాంగ్డ్ మ్యాన్ and strength card.
7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. ఇక్కడ ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఏంటంటే లైక్ ఏనే కింగ్ అనమాట. వెరీ పాజిటివ్ అండ్ వైబ్రేషన్స్ ఉన్న పర్సన్స్ వస్తారు. వెరీ కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్స్ అండి. మీ లైఫ్లోకి ఎలాంటి పార్ట్నర్ కావాలని మీరు అనుకుంటున్నారో అలాంటి పార్ట్నర్ అనే వాళ్ళే మీ లైఫ్లోకి అనేది వస్తారండి. కింగ్లే అనమాట. ఇంకా మీరు వాళ్ళతో ఉంటే ఇంకా మనం లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంత క్లోజ్గా ఎంత ఇదిగా ఉంటామో అటువంటి పర్సనే మీ లైఫ్లోకి వస్తారండి. మీరు ఇంకా ఈ పర్సన్స్ కోసం ఇంకా వెనక్కి తిరిగి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మీ యొక్క ఫార్చ్యూన్ కూడా అనేది మారబోతుంది. ఏదో దశ తిరిగింది అంటారు చూడండి, అలాగే ఈ పర్సన్ అనే వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఏంటంటే మీ యొక్క దశ కూడా మారుతుందండి. అన్ని పాజిటివ్ చేంజెస్ అనేవి మీ లైఫ్ లో అనేది కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు వెరీ స్ట్రెంత్ అనే స్ట్రాంగ్ పర్సన్ అనే వాళ్ళు కూడా ఏ విషయంలో అయినా సరే మీకోసం చాలా బాగా స్టాండ్ అనేది తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్డ్ మైండ్ స్టేట్ లో ఉంటారండి. ఏ డెసిషన్ అనేది అంత త్వరగా క్విక్ గా అనేది మీరు అనే వాళ్ళు తీసుకోలేరు. అంటే ఇది కరెక్టా అది కరెక్టా, అది రాంగా ఇది రాంగా అనే దీనికోసం కూడా మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అనేది అవుతూ ఉంటారు. కానీ ఇటువంటి పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు వీళ్ళనైతే మిస్ చేసుకోకండి. ఒక స్టాండ్ అనేది తీసుకుంటే మీ రిలేషన్ కూడా ముందుకు వెళ్తుంది. అలాగే మీరు మీ వర్క్ విషయంలో కూడా ఫైనాన్స్ విషయంలో కూడా ఒక మంచి రిజల్ట్స్ కోసం అనేది మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు ఒక 1 మంత్ అలా వెయిట్ చేసిన తర్వాత తప్పకుండా మీ లైఫ్లోకి ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. కానీ ఏంటంటే మీ కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్తోనే ఒక స్టెబిలిటీ లేని మైండ్ స్టేట్ వల్ల మీరైతే ఈ పర్సన్స్ అయితేనే లూజ్ అనేది చేసుకోకండి. వెరీ పాజిటివ్ పర్సన్స్, లైఫ్ లాంగ్ వీళ్ళతో ఉంటే మీరు చాలా హ్యాపీగా అనేది కూడా ఉంటారు. రికార్డ్స్లో ఏముందో కూడా చూద్దాం. I wish I could treat you better. I don't trust you anymore. I still remember the day we first meet. ఇక్కడ మీరు ఏంటంటే కన్ఫ్యూజ్డ్గా ఉండడం వల్ల ఏంటంటే అవతల వాళ్ళని బాగా ట్రీట్ చేయరండి. అలాగే వీళ్ళని ట్రస్ట్ చేయొచ్చా లేదా అన్న దీంట్లో కూడా కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్లో మీరు ఉంటారు. అలాగంటే ఒక విధంగా చెప్పాలంటే మీ మైండ్ స్టెబిలిటీ అనేది కరెక్ట్గా లేక పక్క వాళ్ళని మీరు లూజ్ చేసుకుంటారు. ఏమో మేబీ ముందు రిలేషన్షిప్స్లో కూడా అలా జరగundొచ్చు. కానీ ఈ రిలేషన్షిప్లోనే అలాంటి మిస్టేక్స్ అనేవి చేసుకోవద్దండి. ఇటువంటి పర్సన్స్ నుండి మీరు అనేవాళ్ళు వదులుకోకండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ అనేది చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.